ఈఏ గారు విహెచ్ఏ గారు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు సార్. దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ నేను సంతకాలు పెట్టాం సార్. మీకు సమర్పిస్తాం సార్. విహెచ్ఏ గారు రండి. సార్ కూడా సైన్ చేస్తారు సార్. ఈ ప్రణాళిక రెడీ చేశారు సార్. నెక్స్ట్ 3 seasons కి ఆయిల్ ప్యాడీ నుంచి ఆయిల్ పంప్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్తే సార్, నా పేరు శ్రీ సత్యసాయి. ఉద్యాన అసిస్టెంట్గా నల్జర్లో పనిచేస్తున్నాను సార్. వరి నుంచి తర్వాత మనం వేరే క్రాప్ కింద మార్చడానికి. నమస్తే సార్. మనం వ్యవసాయ రంగంలో మనకి జీవీ అనేది పెరగదు అని చెప్తున్నారు. దాంట్లో కూడా మనం పెంచడానికి రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు వరిలో ఆయిల్ పంప్ పంట వేసి దాంట్లో మనం సీడ్ మొక్కజొన్న వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు వస్తాయి సార్. దాంట్లో కూడా ₹1,00,000 తీసే రైతులు కూడా ఉన్నారు సార్. ఇంకోటి ఏంటంటే ఉద్యాన పంటలో పామాయిల్ వేసుకుంటే ఇందాక చాలామంది రైతులు ₹1,00,000 ఆదాయం నికర ఆదాయం రాదని చాలామంది చేతులు ఎత్తారు సార్. అది చాలా తప్పు సార్. ఎకరానికి ₹1,26,000 నికర ఆదాయం వస్తుంది సార్. దాంట్లో కోకో కూడా వేసుకున్నట్లయితే 160 మొక్కలు పడతాయి సార్. దాంట్లో నికరంగా ₹50,000 మనకి నికర ఆదాయం వస్తుంది సార్. రెండిట్ల మీద ₹1,77,000 నికర ఆదాయం వస్తుంది సార్. అది కాకుండా కొబ్బరి కూడా వేసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ ఒక ₹20,000 ఆదాయం తీయొచ్చు సార్. అదొక మల్టీ క్రాప్ ప్యాటర్న్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, కొబ్బరిలో వేసుకున్న రైతులు నల్లజల్ల మండలంలో 500 ఎకరాల పైన ఉంది సార్. దీంట్లో ఏంటంటే కోకో వేసుకుంటున్నారు సార్. దానికి ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా ఆదాయం సార్. అది దాంట్లో 200 మొక్కలు పడతాయి సార్. దాంట్లో ఒక చెట్టుకు వచ్చి 2 కేజీలు వస్తుంది సార్. దాంట్లో మనకి ₹1,60,000 దాని మీద వస్తుంది సార్. ఖర్చులన్నీ పోగా ₹1,10,000 ఓన్లీ కోకో మీద వస్తుంది సార్. కొబ్బరి మీద ₹60,000 వస్తుంది సార్. దానిలో భాగంగా చుట్టూరు ఫెన్స్ కింద వాక్క వేసుకుంటే దాంట్లో కూడా ₹30,000 ఆదాయం వస్తుంది సార్. మొత్తానికి రైతుకి ఎలా లేదన్నా దాంట్లో మళ్ళీ మిరియాలు కూడా వేసుకోవచ్చు సార్. ఈ కార్యక్రమంలో భాగంగా మిరియాలు కూడా మొక్కలు ఫ్రీగా ఇచ్చేటట్టు సార్ చెప్పారు సార్. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, మీరు కూడా తమ్ముడు కన్విన్సింగ్ గా ఉండాలి, ఆర్గ్యుమెంటేటివ్ గా ఉండకూడదు. రెండోది, నువ్వు చేసే మంచి పనికి అందరూ మద్దతు ఇవ్వాలి. నువ్వు చెప్పిన మాటలపైన విశ్వసనీయత ఉండాలి. అప్పుడే నీ మాటకు విలువ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఇంత వస్తుంది అంటే అది చేసి చూపించిన రోజున వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, నీకు జేజేలు పలుకుతారు. గుర్తుపెట్టుకో, అది నువ్వు చెయ్యి. ఆర్గ్యుమెంట్స్ వద్దు. నేను అందుకని ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మనం నిరంతరం దీన్ని పైకి తీసుకుపోవడం అవసరం. ఏ తమ్ముడు కూర్చోవా, ఒక్కరి కోసరం కాదు, మీరేమన్నా ఇస్తే ఓకే. తర్వాత నేను ఏదైనా ఉంటే 1 to 1 వేరే విషయాలు మాట్లాడతా గానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి. వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యల్ని పరిష్కారం చేసుకునే సందర్భంగా కామన్ ని అంటే రాష్ట్ర ప్రయోజనాలు గాని అందరికీ ఇవ్వాల్సిన మెసేజ్ మిస్ కాకూడదు. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం గాని ఎక్కడికి పోయినా కూడా అదేమా నేను చూస్తానయా, నేను అన్ని చూస్తా. రే హినయ్యా, నువ్వు వినాలా? నువ్వు కాదు, అందరూ రాష్ట్రం అంతా ఇబ్బంది పడ్డారు. వినయ్యా,
పోయినప్పుడు మీరు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఆ కాగితాలన్నీ తీసుకొని నేను కూడా చేస్తున్నా. రెవెన్యూ పైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రికార్డ్స్ తారుమారు చేసి వెళ్ళిపోయాడు. రికార్డ్స్ తారుమారు చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా నిన్ను చూడంగానే మార్చేశారంటే అది ఇంకొక అనర్థానికి దారితీస్తుంది. దాన్ని వెరిఫై చేయాలి, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి. ఒక రోజు ఆలస్యమైనా దాన్ని పక్కగా చేస్తున్నాం. నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 180% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. ఈరోజు మీ అందరికీ చాలా సంతోషం. నల్లజర్లకు వచ్చాను. ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను. ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు మీరందరూ ఆలోచించారు. రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది. అభద్రతా భావానికి వెళ్ళిపోయాం. ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం. ముగ్గురము కలిసి కూటమి కట్టాం. కూటమి కడితే మీరు చూస్తే మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చింది. 57% ఓట్లు పడ్డాయి. 94% సీట్లు గెలిపించారు. ఒక చరిత్ర సృష్టించారు మీరైతే. కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం. 90,000, 95,000 మెజారిటీ. పోలీసులు ఈ పక్కకు రావాలి, కొంచెం కనపడాలి. పోలీసులు ఎన్నికరండి. మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి. అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు, నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ 5 ఏళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా. ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ
పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే కాదు, ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్ళు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఈరోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు. ఇప్పుడే వచ్చారు, అక్కడ చూపిస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా, ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇలాంటి 1-2 కాదు, అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం. వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే హామీ ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం. ఒకప్పుడు మీరు చూసారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, మొన్నే చేశాం. మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వర్షాలు వచ్చాయి, మళ్లీ ఆదేశాలు ఇచ్చాం. జనవరి